రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా చీకటి బ్రతుకులను వెలిగించి గొప్ప సంతోషం నింపే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, దుఃఖాన్ని కన్నీటిని తొలగించి గొప్ప సంతోషంతో నింపే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించారు దేవా. ప్రతి బానిసత్వం నుండి దూరపరిచినారు తండ్రి. దయగలిగిన దేవా, మీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరుచుకున్నారు. నీతిమంతుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు దేవా. అయ్యా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ప్రతి కష్టంలో, వ్యాధిలో, బాధలో మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఏ విషయం గురించి బిడ్డలు మీకు మొరుపెడుతున్నారో, ఏ పరిస్థితుల్ని బట్టి మీ పాదాల వద్ద సాగిలపడి కన్నీరు కారుస్తున్నారో, దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. వారి అక్కరలు, కొరతలు, వారి సమస్యలు, బాధలు, కష్టాలన్నిటినీ మీరే దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు హృదయంలో నెమ్మది లేక, మనసులో సంతోషం లేక, కలవరాల మధ్య జీవిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయగలిగిన దేవా, ఈ లోకంలో ఐశ్వర్యము, ఘనత, ధనము, చదువు, ఉద్యోగం ఇవేవి మాకు సంతోషాన్ని ఇవ్వలేవు దేవా. ఇవేవి మాకు నెమ్మది, సమాధానాన్ని ఇవ్వలేవు తండ్రి. కానీ మీరు మాత్రమే మాకు సంతోషం ఇవ్వగలరు. మీరు మాత్రమే మమ్మను సమాధానంతో నింపగలరు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, నిత్యము మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మను నిందించే వారిని, మా గురించి అవమానకరంగా మాట్లాడే వారిని, నిత్యము మమ్మను వేధించే వారిని, ఇష్టానుసారమైన మాటలతో మమ్మను బాధించే వారిని, పగ సాధించే వారిని, మమ్మను ద్వేషించే వారిని, చులకనగా చూసే వారందరినీ మీకే అప్పగిస్తున్నాము దేవా. మీరే వారిని మార్చండి దేవా. మేము కూడా వారిని ప్రేమించి క్షమించే మనసు కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మొరపెడుతున్నాము దేవా. బంధువుల నుండి, స్నేహితుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి రకరకాల బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారికి తోడుగా ఉండి ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు సాధించలేక, వ్యాపారంలో వృద్ధి పొందుకోలేక, అనుకున్నది నెరవేరక, కోరుకున్నది దక్కక, సంతోషం లేక జీవిస్తున్నారు దేవా. అయ్యా, ఎంతో మంది వారి ప్రయత్నాల విషయమై, పనుల విషయమై ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా, మీ సహాయాన్ని కోరుకోకుండా అపజయాల వెంట వెళ్తున్నారు దేవా. అయ్యా, వారికి ఎదురయ్యే అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారు దేవా. నెమ్మది లేని వారిగా జీవిస్తున్నారు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
మీకు వేరుగా ఉండి మేమేమి చెయ్యలేము తండ్రి. మీ సహాయం లేకుండా మేమేమి సాధించలేము దేవా. ఈ సమయాన దేవా బిడ్డల చెయ్యిని మీరు పట్టుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, ఓదార్చండి దేవా. మీ ఆజ్ఞలను అనుసరించి జీవించే మనసును మీరే బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. రకరకాల భయాలతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలనివ్వండి దేవా. ప్రియులు ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ శత్రువుకు, ఏ సమస్యకు, ఏ వాయిదకి బిడ్డలు భయపడుచున్నారో అట్టి వాటి నుండి వారిని రక్షించండి దేవా. భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసుని వారికి అనుగ్రహించండి దేవా. బలవంతుడవగు దేవుడవైన మీపైన ఆధారపడి శోధనల ఎందును, శ్రమల ఎందును తప్పిపోక, లోకానికి, లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టుకొని ధైర్యంగా బ్రతికే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భయపడుట వలన ఉరి వచ్చునన్నారు దేవా. అట్టి ఉరి నుండి మమ్మల్ందరినీ రక్షించి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు తండ్రి. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చెయ్యవన్నారు. అనేక జనములను ఏలేదవు కానీ వారు నిన్ను ఏలనన్నారు. దేవా దయచేసి ఈ వాగ్దానం నీ బిడ్డల ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు రకరకాల బాధలను, కష్టాలను, శ్రమలను బట్టి బాధపడుచున్నారో అట్టి వారిని ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. అప్పుల ఊబులో కూరుకుపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక కలవరంలో, దుఃఖంలో జీవిస్తూ భయాలతో కృంగిపోతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ సమయాన అప్పుల వారొచ్చి ఏమంటారో, ఎలాంటి హాని కలిగిస్తారో అని భయపడుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. ఈనాడు ఎంతో మంది అప్పుల భారాలను తలుచుకుంటూ నిద్ర పట్టని రాత్రులను గడుపుతున్నారు దేవా. కన్నీటి పర్యాంతమవుతున్నారు తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరికీ మీ గొప్ప కార్యాన్ని అందించండి ప్రవ్వా. అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలవుతున్న బిడ్డలుంటున్నారు. ఉద్యోగం లేక కుటుంబ పోషణ కష్టమయ్యి అప్పులు చేస్తున్న వారుంటున్నారు. పిల్లల చదువుల కొరకు, వారి వివాహాల కొరకు అప్పులు చేస్తున్నారు. ఇండ్లు కట్టి అప్పుల పాలవుతున్నారు. వ్యాపారంలో నష్టాలొచ్చి అప్పుల పాలవుతున్నారు దేవా. అనేకులకు సహాయం చేసి అప్పుల పాలవుతున్నారు తండ్రి. ఇలా దేవా ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, వాటిని తీర్చే దారి లేక కన్నీరు కార్స్తూ భయాందోళనలో బ్రతుకుతుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా. మీరే వారి వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో బిడ్డల్ని హెచ్చించండి, అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ, మిమ్మల్ని సేవించే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మేమంతా అనేక విధములైన కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారిమిగా ఉంటున్నాము తండ్రి. ఆ బాధల నుండి తప్పించుకోవాలని ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ, ఎవరెవరినో ఆశ్రయించినప్పటికీ వారు మమ్మను కాపాడలేకపోతున్నారు దేవా. అయ్యా ఈ సమయాన దేవా కేవలం మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తున్నాము. మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. దయచేసి మమ్మను మీరు కాపాడండి తండ్రి. శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శ్రమలు, నిందలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ప్రతి విధమైన కీడుల నుండి మమ్మను రక్షించండి దేవా. మీ కృపలో మమ్మను భద్రపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను రక్షించండి అయ్యా. మీకే మొరపెడుతుండగా, మిమ్మునే బ్రతిమిలాడుతుండగా, మీ సహాయాన్ని ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రవ్వా పాపంలో పడి చెడిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు మాటలు మాట్లాడకుండా, అసభ్యకరమైనవి చూడకుండా, చెడు తలంపులు, చెడ్డ పనులు చెయ్యకుండా, అసూయ, కోపం, ద్వేషం వీటన్నిటినీ మాని మీకిష్టలుగా జీవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా ప్రియులు లోకాన్ని ప్రేమించకుండా, చెడు స్నేహాలలో పడిపోకుండా, ధనమును ప్రేమించకుండా మీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. ప్రతి వ్యర్థమైన బానిస
మనస్తత్వం నుండి సంపూర్ణంగా నీ బిడ్డల్ని విడిపించండి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ దేవా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని అడుగుచున్నాము దేవా. మా కుటుంబాలలో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, రక్షణ లేని ప్రతి బిడ్డని మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ వారికి అనుగ్రహించమని, మిమ్మల్ని సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు గృహాలు లేక బాధపడుచున్నారో, గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా శ్రేష్టమైన గృహాలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్న వారందరి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. ప్రతి అక్కరను మీరు తీర్చండి దేవా. కట్టేవారికి మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. ఏ పరిస్థితిలో కూడా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోకుండా మీరే వారికి సహాయం చెయ్యండి అయ్యా. కన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, గృహం అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ఎవరి చేత మోసగించబడకుండా సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి. సర్వ సృష్టికి కర్తవు దేవా. భూమి నీదే, ఆకాశం నీదే ప్రవ్వా. అయ్యా, సమస్తమును ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈ సమయాన మేము అడుగుచున్నాము దేవా. అడుగు ప్రతి వానికిని నాయన సమస్తము ధారాళంగా శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడు తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రియులు ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నారో వాటన్నిటినీ మీ యొద్ద నుండి పొందుకునేలాగున మీరే కృప చూపించండి దేవా. వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. అయ్యా, వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగునన్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు వివాహాలు జరగక బాధపడుచున్నారో అటువంటి యవ్వన సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులు మీరు ఓదార్చండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు. భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు దేవా. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ అద్భుతాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో ఘనమైన కార్యాలను జరిగించండి దేవా. ఏది మేలైనదో ఏది కాదో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన మేలు జరిగించబడి ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. భార్యాభర్తలైన వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, ద్వేషాలను తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరే కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్త చనిపోయి భార్య మరణించి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల పక్షమున మీరే కార్యం జరిగించండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉంటుండగా వారిని మీరు ఆదరించండి దేవా. ఓదార్చండి ప్రవ్వా. బిడ్డల్ని మీరు పోషించండి తండ్రి. తల్లి తండ్రి లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి బాధలను మీరు తొలగించండి. వారికి తోడుగా ఉండండి. మీరు ఎక్కల చాటున బిడ్డలకు ఆశ్రయం అనుగ్రహించండి దేవా. అనాథలైన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ప్రతి అంధకార క్రియలన్నిటినీ లయపరచమని, కనపడని చీకటి శక్తులన్నిటినీ దూరపరచమని ప్రార్థిస్తూ బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ
స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.